తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఋషికొండ భవనాలు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఈ భవనాలను ఇప్పుడు ఏం చేయాలి, ప్రజా ఉపయోగంలోకి ఎలా తీసుకురావాలి అనే దానిపై జనసేన చేసిన ప్రతిపాదన ఏంటి, గతంలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారు, ఇక ఋషికొండ భవనాలపై ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఎలాంటి సిఫార్సులు చేయబోతోంది? ఏపీలో 2024 ఎన్నికలకు ముందు తర్వాత కూడా విశాఖ ఋషికొండ భవనాలు హాట్ టాపిక్ అయ్యాయి. గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందంటూ అప్పట్లో కూటమి నేతలు దీనిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఋషికొండ భవనాలను ఏం చేయాలి, వాటిని దేనికోసం ఉపయోగించుకోవాలి అనే దానిపై చాలా రోజులుగా తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. తాజాగా విశాఖలో జనసేన సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఋషికొండ టూరిజం భవనాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. దీంతో ఋషికొండ భవనాలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. ఈ భవనాలను పరిశీలించిన పవన్ కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిన డబ్బును తిరిగి సంపాదించాలనేదే తమ లక్ష్యమన్నారు ఆయన. కోట్లాది రూపాయల విలువైన భవనాలను అతి త్వరలోనే వినియోగంలోకి తీసుకువచ్చి పర్యాటక శాఖ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. ఋషికొండ భవనాల నిర్వహణ కోసమే ఏటా 15 లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఇక విద్యుత్ బిల్లుల కోసం ఏడాదికి ₹1 కోటి ఖర్చవుతుంది. పైగా ఈ భవనాల నుంచి నయా పైసా ఆదాయం రావడం లేదు. ఈ నేపథ్యంలో జనసేనాని ఓ కీలక ప్రతిపాదన చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఎగ్జిబిషన్ లాంటి వాటికి ఈ భవనాలను వినియోగించే ఆలోచనలో ఉన్నామంటున్నారు ఆయన. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోపు దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు పవన్. జనసేన తరపున ఒక తీర్మానం చేసి సీఎంకి పంపుతామన్నారు. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ లేదంటే ఈ మైస్ ఈవెంట్స్కి సిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ అందరూ రావడానికి ఉంది కాబట్టి ఈ మన మీటింగ్స్ను ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ ఓకే మీటింగ్స్ మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేదంటే అన్ని కలిపి ఈవెంట్స్ చేయాలి. దీని మీద కూర్చోబెట్టి ఇమ్మీడియట్గా దీన్ని ఈ వింటర్ లోపు దీన్ని ఒక నిర్ణయం తీసుకున్నది. గతంలో ఋషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయం మేరకు ఈ భవనాల వినియోగంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక గత ప్రభుత్వం ₹454 కోట్ల వ్యయంతో 7 బ్లాకులుగా ఈ భవనాలను నిర్మించింది. తాజాగా ఋషికొండ భవనాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల వినియోగంపై మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఋషికొండ భవనాలను ఎలా వినియోగించాలి అనే దానిపై ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది ఈ కమిటీ. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.